ప్రస్తుతం అయితే మనం మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతానికి ఎంఎస్ఆర్హెచ్ఆర్డి అనేది పూర్తి స్థాయిలో వైరల్ అవుతా ఉన్నది. ఒక పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా రచ్చలేపుతున్నటువంటి విషయం. ఇక్కడ దీంట్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ గారికి సంబంధించినటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయం నిన్న బీఆర్ఎస్ నేత క్రిషాంక్ చేసినటువంటి ట్వీట్ కూడా పెద్దగా వైరల్ అవుతూ ఉన్నటువంటి విషయం. దేని విషయంలో అంటే ఈ యొక్క మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా టెండర్లకు పిలిచారు. టెండర్లు 9,000 కోట్ల రూపాయలతోటి టెండర్లకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ చుట్టూ ఏదైతే మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఉందో దాని చుట్టూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే ఈ స్థాయిలో పూర్తిగా మొత్తాన్ని కూడా ముళ్ళ కంచెలతో నింపే ప్రయత్నం చేస్తాను. ఎత్తైనటువంటి గోడలు కావచ్చు, తర్వాత జాలితో నిండినటువంటి గేట్లు కావచ్చు, పూర్తిగా అంటే గతంలో మనం ఏ విధంగా అయితే ప్రగతి భవన్ ఉందో ప్రగతి భవన్ సందర్భంగా ఏవైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాగానే ముళ్ళ కంచెలను తొలగించామంటూ కూడా చేసినటువంటి పెద్ద సంచలనమైనటువంటి వాక్యాలు అక్కడ ఆ రోజు ముళ్ళ కంచెలను కూలగొడుతూ కూడా దాని మీద డ్యాన్సులు చేసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈ సందర్భంలో ఇప్పుడు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అయితే మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రగతి భవన్కి సంబంధించినటువంటి విషయంలో మేము ముళ్ళ కంచెలను తీసేసినామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ తన సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఎందుకని ముళ్ళ కంచెలను వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. అయితే ఇక ఫుట్బాల్కి సంబంధించినటువంటి మెస్సీ ఏదైతే తెలంగాణకు వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఫుట్బాల్లో ఒకటి తయారు చేయడం, ఫుట్బాల్కి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆయన ఫుట్బాల్ని ఎంకరేజ్ చేయాలి, ఫుట్బాల్ సంబంధించినటువంటి దాంట్ల మీద ప్రతి విషయంలో ఇదంటూ కూడా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇటు సైడ్ మర్రి చెన్నారెడ్డికి అనవసరమైనటువంటి ఖర్చు ఇక్కడ పెడతా ఉన్నారు అనేది టెండర్లకు ఎందుకు ఆహ్వానించారు, టెండర్లకు 9,000 కోట్లు ఏం అవసరము అనేది కూడా బీఆర్ఎస్ వైపు అదేవిధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏమైనా ఇల్లు కట్టుకునే ఆలోచన ఉందా, లేకపోతే ఇదే సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏవైతే టెండర్లు ఉన్నాయో 9,000 కోట్ల రూపాయలతోటి ఓపెన్గా పెట్టడం, తర్వాత ఎవరు వచ్చి ఇక్కడ టెండర్లను తీసుకుంటారనే దాని మీద కూడా చర్చ సాగుతూ ఉన్నది. మరి ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇస్తారా, లేకపోతే అదే వారికి సంబంధించినటువంటి బడా టెండర్లు తీసుకునేటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా అనేది కూడా ఒక సంఘర్షణమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాక్యాలను చూస్తే గతంలో ప్రగతి భవన్ కంచెకి సంబంధించినటువంటి ఇవన్నిటి కూడా కూలగొట్టినాం, అది చేసినాం, ఇది చేసినామని కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ముళ్ళ కంచెలకు తావెక్కడిది. ధర్నా చౌక్ అన్నారు, ధర్నా చౌక్ ఉన్నటువంటి సంఖ్యలు దింపేసినామన్నారు. ప్రగతి భవన్కు ఉన్నటువంటి దాన్ని ప్రజాభవన్ చేసినాం, ప్రజాభవన్ సంబంధించినటువంటి విషయంలో ఈరోజు అందరూ కూడా ప్రగతి భవన్లోకి వస్తున్నారు, చూస్తున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఎంసీఆర్హెచ్ఆర్డీకి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ముళ్ళ కంచెలేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ప్రతిపక్షం నుంచి అయితే క్వశ్చన్ మార్కులు, తర్వాత ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం స్పందిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఈ టెండర్లకు సంబంధించినట్టు 9,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్ల విషయంలో ఏం స్పందిస్తారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరి చూడాలి, మరికొద్ది రోజులలో వర్క్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే టెండర్లకు ఆహ్వానం అయితే పలికిరు, తర్వాత ప్రభుత్వం నుంచి టెండర్లకు ఎప్పుడు వస్తారు, తర్వాత ఎప్పుడు పనులు చేపట్టనున్నారు, అసలు ఇక్కడ ఎంసీఆర్హెచ్ఆర్డీకి లో ఉన్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్కి ఇది భద్రతనా, లేకపోతే ముళ్ళ కంచెలను ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ముళ్ళ కంచెలను వేసుకోవడం ఆనవాయితీగా పోతుందా అనేది కూడా పూర్తి స్థాయిలో తెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ రాజేష్తో ఉదయ్ కిరణ్, హైదరాబాద్.